రాష్ట్ర వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య సంకల్పము అహింసాయుత భూమాత సాక్షాత్కారము. మరి ఈ భూమి అంతా అహింసామయం కావాలంటే ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి కూడా సంపూర్ణ శాకాహారులు కావాలి, ధ్యానులు కావాలనే ఆ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితోటి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 108 రోజుల పాటు మహాకరుణ అహింసా శాకాహార సద్భావన యాత్ర నిర్వహిస్తూ ఈ రోజు ఆ 108 రోజుల్లో భాగంగా 50వ రోజు మన ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని, అదేవిధంగా ప్రతి మూగ ప్రాణి, జంతు జాతులు, పక్షి జాతులు, చేప జాతులు అన్ని కూడా మానవుడు ఏ విధంగా స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తున్నాడో మరి అన్ని మూగ ప్రాణులకు కూడా అంతే స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవించే హక్కు వాటికి ఉందని తెలియజేస్తూ, అవి ఏవీ మన ఆహారం కోసం రాలేదని తెలియజేస్తూ ఈ మహాకరుణ అహింసా శాకాహార సద్భావన నిర్వహిస్తున్నారు. జై శాకాహార ర్యాలీకి, మహాకరుణ అహింసా శాకాహార సద్భావన యాత్రకు. ఫ్రెండ్స్, ఈరోజు శాకాహార సద్భావన యాత్ర 108 రోజుల శాకాహార ర్యాలీ వించిపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ ఏరియా చూసినట్లయితే ఎక్కువగా ముస్లిమ్స్, మరి రెల్లీస్, వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు నివాసము. చాలా రకాలుగా వీరికి మరి శాకాహార గురించి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. జీవించాలంటే శాకాహారము ధ్యానమే శరణ్యమంటూ గత 40 ఫ్రెండ్స్, ఈరోజు వించిపేట పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ జరుగుతుంది. శాకాహారం గురించి, ధ్యానం గురించి చక్కగా కరపత్రాలు అందజేస్తున్నారు మిత్రులారా. ఆ యొక్క కరపత్రాల్లో శాకాహారం గురించి, ధ్యానం గురించి సవివరంగా తెలియజేయబడింది. మరి శాకాహారం అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, దుంపకూరలు. ఫ్రెండ్స్, ఇది బాగా కరడుగట్టిన ముస్లిమ్స్ ఏరియా. ముస్లిమ్స్, రెల్లీసు మొదలైన వాళ్ళ ఏరియా వించిపేట అంటారు. ఇలాంటి ఏరియాల్లో కూడా బాగా మరి అహింసాయుతమైన శాకాహారమే తీసుకోమని అందరికీ తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. మరి వారికి కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం శాకాహార ర్యాలీ చేస్తూ. ఆహారం పేరు మీద ఆ నోరు లేని మూగ జీవాలు చంపడం అనేది హింసతో కూడిన చర్య. మరి అటువంటి హింసాత్మకమైన చర్యల ప్రతిఫలంగానే ఈరోజు మనుషుల జీవితాల్లో సంభవిస్తున్న కష్టాలకి, బాధలకి, దుఃఖాలకి మూల కారణమై హింసే. మరి ఇకైనా వేడుకుందాం, చక్కని శాకాహారాన్ని ఆహారంగా తీసుకుంటూ సమస్త ప్రాణి పట్ల